ఓం శ్రీ సాయినాథాయ నమః. ఒకసారి వేసవి కాలంలో మధ్యాహ్నం సాయి భక్తులతో కలిసి ఉన్నారు. ద్వారకామాయిలో దూలాలు అంటుకుపోయే విధంగా మంటలు విపరీతంగా వచ్చాయి. భక్తులు భయపడ్డారు. అప్పుడు బాబా తన సట్కాతో మసీదు స్తంభం మీద 3 మార్లు కొట్టి తగ్గు తగ్గు అని ఆజ్ఞాపించారు. అంతే, విపరీతంగా లేచిన ధుని మంటలు తగ్గిపోయాయి. ఒకరోజు షిరిడీలో పెద్ద గాలి, పెద్ద పెద్ద వడగళ్లతో వర్షం ప్రారంభమైంది. గ్రామస్తులు భయపడి ద్వారకామాయికి వెళ్ళి బాబాను శరణు వేడారు. అప్పుడు బాబావారు తమ సట్కాతో అక్కడ స్తంభాలను కొడుతూ వర్షం ఆగిపోవాలని ఆజ్ఞాపించారు. అంతే, తక్షణమే ఆగిపోయింది. గ్రామ ప్రజలు సంతోషంతో బాబావారికి నమస్కరించి వెళ్ళిపోయారు. ఒక జ్యోతిష్కుడు టెండూల్కర్ జాతకం ఆ సంవత్సరం బాగాలేదని, పరీక్షల్లో తప్పుతాడని చెప్పారు. అతడి విషయాన్ని బాబాకు విన్నవించారు. అప్పుడు సాయి, జాతకాలని, సాముద్రికాలని, వాటి ఫలితాలని పట్టించుకోవద్దు. నా మీద విశ్వాసంతో పరీక్షకు చదివి వ్రాస్తే తప్పక ఉత్తీర్ణత చెందుతారు అని చెప్పారు. బాబా చెప్పిన తీరుగానే పరీక్షలో అతడు ఉత్తీర్ణుడయ్యాడు. ఒకసారి నానావళి అనే భక్తుడు ఆసనం మీద నుంచి సాయిని లెమ్మని గద్దించి ఆ స్థానంలో తాను కూర్చున్నాడు. బాబా మౌనంగా లేచి అతన్ని ఆహ్వానించారు. శ్రీమతి తార్కాడ్ భోజన సమయానికి ఒక కుక్క వచ్చింది. ఆమె కుక్కకు రొట్టెలు పెట్టింది. బాబా ఆమెతో, అమ్మా, ఈ రోజున కడుపు నిండా నాకు రొట్టెలు పెట్టావు, నాకు చాలా సంతోషం కలిగింది. ఈ ద్వారకామాయిలో కూర్చొని నేనెన్నడూ అబద్ధం చెప్పను. ఆకలి కొన్న వారికి అన్నం పెట్టి తర్వాత నువ్వు తిను, నీకు సద్గతి కలుగుతుంది. ఎవరైతే సర్వజీవులలో నన్నే చూస్తారో వారే నా ప్రియమైన భక్తులు అన్నారు. కాకా మహాజని బాబా చెంత వారం రోజులు గడపాలని షిరిడీ రాగా వారిని వెంటనే తిరిగి వెళ్ళిపోమన్నారు బాబా. సాయి ఆదేశం ప్రకారం అతడు వెళ్ళాడు. అతని ఆఫీస్ మేనేజర్ ద్వారా అతి ముఖ్యమైన పని ఉన్నదని తెలుసుకున్నాడు. హాజీ సిద్దిక్ పల్కే మక్కా యాత్ర చేశాడు. ఆ యాత్ర ముగించినందుకు గర్వంగా ఉండేవాడు. అతడు ఒకసారి బాబా దర్శనానికి వస్తే అతనిని సాయి మసీదు మెట్లెక్కనివ్వలేదు. అతని గర్వాహంకారాలు నిర్మూలన అయిన తర్వాత అనుగ్రహించారు. ఓం శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి. ఓ సాయినాథ, నీ కృపా కటాక్షములు నా మీద ప్రసరింపచేయి. అనురాగ వాత్సల్య, నీపై అచంచల విశ్వాసము, ఎనలేని భక్తి కలుగు విధంగా నాకు నీవే బుద్ధి పుట్టించాలి. ఎందుకంటే అవి కలవారికి జ్ఞాన వైరాగ్యములనే సాధనముల సహాయంతో సంసార సాగరమును దాటించి ముక్తిని సంప్రాప్తిస్తావు కదా తండ్రి. నీ భక్తులందరినీ కాపాడడం నీ పనిగా, నీ ధర్మంగా పెట్టుకున్నటువంటి నీకు మా కోరికలని విన్నవించాల్సిన అవసరం లేదు. మా అంతర్గతం నీకు తెలిసే మమ్మల్ని ఆశీర్వదిస్తావనేటువంటి నమ్మకం మాకు దృఢంగా ఉంది. శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం చతుర్ముఖేరతనయం శ్రీనివాసం భజేర్నిశం. ఓం విఘ్న వినాశాయ సాయినాథాయ నమః. ఓ సాయినాథ ప్రభో, నీ దివ్య పాద పద్మములకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆధ్యాత్మిక మార్గంలో శక్తినంతా వినియోగించి కృషి చేయందే ఫలితం లభించదు. నన్ను ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ప్రార్థించాలి కానీ తుచ్చమైన ప్రాపంచిక విషయాల కోసం ఆశ్రయించకూడదు. నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను, కానీ నేను ఇవ్వదలిచినది వారు అడిగేంత వరకు వేచి చూస్తాను. నువ్వు ముందు నా వైపు చూడు, అప్పుడు నీకు నా అనుగ్రహం లభిస్తుంది. అనుగ్రహించి కటాక్షించడమే నా పని అని దివ్యబోధ చేశావు. కానీ నిన్ను నేను ఏది కోరాలి? నేను నీకు శరణాగతున్నయ్యాను. నా బాగోగులు, కష్టసుఖాలు అన్నీ నువ్వే చూసుకో. నా హృదయ కమలమనే పుష్పాన్ని నీకు మనస వాచ కర్మణ అర్పిస్తున్నాను స్వామి. ఇదే సర్వస్య శరణాగతి అంటే. నా బాధలు, నా కష్టాలు, నా సుఖాలు, నా అభివృద్ధి ఇవన్నీ కూడా నీ కటాక్ష వీక్షణాల యొక్క ఫలితమే. బాబా తన భక్తుల బాధలు, వ్యాధులు నయం చేసి రక్షించేవారు. ఆ కరుణామూర్తి చూపుతో ఎట్లాంటి రోగాలైనా సరే నిర్మూలమయ్యేవి.
ఒక్కొక్కసారి వింత వైద్యాలు కూడా చేసేవారు. కొందరు భక్తులకు కలలో కనిపించి రోగ విముక్తుల్ని చేశారు. సాయిబాబా తనెప్పుడూ భగవంతుడిని అని చెప్పుకోలేదు. వారు ధునిలోని విభూతి పెట్టి భక్తుల రోగాలను పోగొట్టేవారు. ఆయన ఒక్క మాటతో రోగాలు మటుమాయం చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సాయి నిషిద్ధ ఆహారం రోగుల చేత తినిపించినప్పటికీ అవే దివ్య ఔషధాలుగా పనిచేసేవి. భీమాజీ పాటిల్ అనే భక్తుడికి క్షయవ్యాధి రాగా ముదిరి రక్తం కక్కేవాడు. అతడు బాబా సన్నిధికి రాగా, నీవు ఆతృత పడవద్దు, నీ కష్టాలన్నీ గట్టెక్కాయి, ఈ ద్వారకామాయిలో అడుగుపెట్టిన వారి కష్టాలన్నీ నిర్మూలించబడి సుఖ సంతోషాలు పొందుతారు. ఇక్కడి ఫకీర్ ఎంతో దయామయుడు, కరుణామయుడు అన్నారు. తర్వాత అతనికి ఆరోగ్యం చేకూరింది. ఆనాటి నుంచి భీమాజీ శ్రీ సాయిబాబా వ్రతం ఆరంభించారు. ఒకసారి బూటి విరేచనాలతో బాధపడుతున్నాడు. అతడు సాయి దర్శనానికి వచ్చి దూరంగా నిల్చున్నాడు. బాబా అతని వైపు వేలు చూపుతూ, జాగ్రత్త, నీవు విరోచనములు చేయకూడదు అన్నారు. అతనిచే బాదం పప్పు, పిస్తా, అక్రూట్ మొదలైన నిషిద్ధ ఆహారం తినిపించి వ్యాధి తగ్గించారు. ఆళంది అనే సన్యాసి చాలా సంవత్సరాల నుంచి చెవిపోటుతో బాధపడేవాడు. అతడు సాయి సన్నిధికి చేరగానే అల్లా అచ్చా కరేగా అన్నారు. అంతే, చెవిపోటు తగ్గిపోయింది. దత్తపంత్ అనే సాయి భక్తుడు 14 ఏళ్ల నుంచి కడుపు నొప్పితో బాధపడేవాడు. వానికి బాబా ఊది పెట్టి ఆశీర్వదించారు. అతని కడుపు నొప్పి తగ్గిపోయింది. గంగాధర్ అనే పండితుడు చాలా సంవత్సరాల నుంచి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే సాయి అతని పొట్ట మీద చెయ్యేసి, భగవంతుడు నీ వ్యాధి తగ్గిస్తాడన్నారు. అంతే, వ్యాధి నివారణ అయింది. బాబా సాహెబ్ మిరీకర్ సాయి భక్తుడు. ఒకరోజు అతడు శ్యామ కలిసి చితలి వెళ్ళారు. ఆ రోజు రాత్రి అతని ఉత్తరీయంలో ఒక పెద్ద పాము దూరి బుసలు కొట్టింది. సాయిబాబా అనుగ్రహంతో ఏ ప్రమాదము జరగలేదు. భగవంతుని ఆజ్ఞ లేకుండా తేళ్ళు, పాముల వంటివే కాక మరెవరూ ఇతరులకు హాని చేయలేరు. అందుచేత అనవసరమైన కలహాలలో జోక్యం కలుగజేసుకోకూడదు. జీవులని హింసించకూడదు. దైవమే అందరికీ రక్షకుడు అని తరచూ సాయి అనేవారు. ఒకసారి బాంద్రా నివాసికి ప్రతిరోజు అతని తండ్రి కలలో కనిపించి భయపెట్టేవాడు. అందుచేత అతనికి నిద్ర కరువైపోయింది. అప్పుడు ఒక సాయి భక్తుడు సాయి ఊదీ పొట్లం ఇచ్చి తల కింద పెట్టుకొని పడుకోమని చెప్పాడు. ఆ విధంగా చేయగా అతనికి మంచి నిద్ర పట్టింది. అప్పటి నుంచి ప్రతి గురువారము శ్రీ సాయిబాబా వారి ఫోటోకి మాల వేసి నివేదన చేశాడు. ఎప్పుడు బాబా తనకి వ్రతాలు చేయమని కానీ, పూజలు చేయమని కానీ ఇప్పుడు ఆదేశించలేదు, చెప్పలేదు కూడా. భక్తుల యొక్క కష్టాలని వాళ్ళు విన్నవించుకుంటే వినడం, తన మాటగా వాళ్ళకి ఓదార్పునివ్వడం, అనుగ్రహించడం మాత్రమే చేసేవారు. శ్రద్ధ, ఆసక్తి, భక్తి, కర్మనిష్ట, ధర్మనిష్ట ఉన్నటువంటి భక్తులకి, బాబా యందు నమ్మకం కలిగిన వారికి అన్ని కష్టాలు తీరుతాయని మనం ప్రగాఢంగా నమ్ముకోవచ్చు. ఒకసారి భక్తుడొకడు సాయిని, భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయనని దర్శించడం ఎట్లా అని ప్రశ్నించాడు. అప్పుడు బాబా వారిని దగ్గరలో ఉన్న మార్వాడి వద్దకు వెళ్ళి 100 రూపాయలు తెమ్మని పంపించారు. మార్వాడి డబ్బు లేదని చెప్పాడు. ఈ విధంగా 2 వ్యక్తుల దగ్గరికి పంపిస్తే 2 డబ్బులు లేవని చెప్పారు. తర్వాత బాబా ఆదేశానుసారం నానా చీటీ రాసి మార్వాడికి పంపెను. తక్షణమే అతడు 100 రూపాయలు పంపెను. బాబా భక్తుడి వైపు చూసి, ఈ ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది అన్నారు. అధికారి అయిన నానా చీటీ రాసి పంపగా మార్వాడి డబ్బు ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి తేలింది ఏంటంటే, అర్హత కలవారికి మాత్రమే భగవద్ దర్శనం అవుతుంది. చాలామందికి కలలో భగవత్ సాక్షాత్కారం కలగడం, కోరికలు తీరినట్టుగా ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే యోగ్యత ఉందో, ఎవరికి ఏది కావాలో ఆ భగవంతుడు వారి కర్మానుసారం అనుగ్రహిస్తూనే ఉంటారు. బాబా వారికి అన్ని శాస్త్రాలు తెలుసు. గీతా సారాంశాన్ని భక్తులకి తెలియచేస్తూ ఉండేవారు. ఒకసారి మిక్కిలి ధనవంతుడైన వ్యక్తి సాయిని దర్శించి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించవలెను. బాబా, నా వద్దకు వచ్చే భక్తులు సాధారణంగా ఇహలోక సుఖాలనే అడుగుతారు,
నీలాగా బ్రహ్మజ్ఞానం కావాలని ఎవరు అడగరు. నీవు కోరిన కోరిక నాకు చాలా సంతోషంగా ఉంది అని ధనవంతుడితో అన్నారు. పిమ్మట ఒక బాలుని పిలిచి 5 రూపాయలు అప్పుగా తెమ్మని పంపించారు. ఆ బాలుడు 2-3 చోట్ల ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఆ ధనిక వ్యక్తి దగ్గర డబ్బు ఉన్నా తీసి ఇవ్వలేదు. మీది మిక్కిలి బాబాను బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని తొందర పెట్టసాగాను. అప్పుడు ఆ ధనవంతుడితో బాబా, నేను 5 రూపాయల గురించి ప్రయత్నం చేయిస్తూ ఉన్నాను, నీకు అర్థం కాలేదా? బ్రహ్మజ్ఞానము అంటే ఆత్మ సాక్షాత్కారం. అది సంపాదించాలంటే చాలా కష్టం. అది సంపాదించడానికి యోగ్యత ఉండాలి. బ్రహ్మజ్ఞానం సంపాదించుటకు నాది అనే అహంకార మమకారాల్ని వదిలివేయాలి. బ్రహ్మము అనున్నది ఎచటనో కలదని తలవవద్దు. అది నీయందును నాయందును సమస్త భూతముల యందును కలదు. జయాపజయములు సుఖదుఖములు సమానముగా భావించవలను. పంచప్రాణములు పంచేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము అను 5 రూపాయలతో నీకు సంబంధం లేని నాడు బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది. మళ్ళా ఇంకోసారి అనుకుందాం. జయాపజయాలు సుఖదుఖాలు సమానంగా భావించాలి. పంచప్రాణాలు పంచేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం అనే ఈ 5 రూపాయలతో నీకు ఎప్పుడైతే సంబంధం ఉండదో అప్పుడే బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది అని బాబా మందహాసంతో వివరించారు. అప్పుడు ఆ ధనవంతుడు తనకు 5 రూపాయలు సమర్పించే అర్హత ఉన్నను తాను పట్టించుకోలేదు. తన తప్పిదము బాబావారు సున్నితంగా వివరించినందుకు తపన చెందాడు. బాధ చెందడం అనేది అంటే మన తప్పేంటి అనేది మనకు తెలుసుకొని ఆ భగవంతుడికి నివేదన చేస్తే తప్పకుండా అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. మన దగ్గర ఉన్నదాన్ని నాది అనేటువంటి మమకారం లేకుండా అవతలి వాళ్ళకి ఎప్పుడైతే సమర్పించడానికి పూనుకుంటామో, నాది అనే మమకారాన్ని వదులుకుంటామో తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం లభ్యమవుతుంది. బాబా సకల జీవరాశుల సంకేతాలు భావాలు ఆయనకి తెలుసు. వారు సర్వాంతర్యామి, సర్వజీవకోటిని సరిసమానంగా ప్రేమించగలిగే ప్రేమ స్వరూపులు దయామయులు. ఒకసారి ద్వారకామాయిలో గోడ మీద బల్లి కూసింది. ఆ బల్లి కూతకు అర్థమేమిటని అడిగిన భక్తుడికి శ్రీ బాబావారు, ఆ బల్లి చెల్లెలు ఔరంగాబాదు నుంచి కాసేపట్లో ఇక్కడికి వస్తుంది, అందుచేత అది సంతోషంగా అరుస్తూ పాడుకుంటోంది అన్నారు. అది విన్న భక్తులందరూ బాబావారిని వింతగా చూశారు. కొద్దిసేపటికి ఔరంగాబాదు నుంచి ఒక భక్తుడు బాబా దర్శనానికి గుర్రబండి మీద వచ్చాడు. తర్వాత గుర్రానికి మేత వేయడానికి గోనె సంచిని దులపగా అందులోంచి ఒక బల్లి పడింది. వెంటనే అది గోడ మీద వెళ్ళిన బల్లి వద్దకు వెళ్ళిపోయింది. ఆ 2 బల్లులు చక్కగా తిరుగుతూ ఆడుకున్నాయి. అంటే ఇది ప్రపంచంలో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎట్లా జరుగుతుందో అనన్య సామాన్యంగా బాబా వారికే తెలుసు. భగవంతుని నమ్మిన వాళ్ళకి అన్నీ కూడా ఈ వింతలు విడ్డూరంగానే అనిపిస్తాయి. నమ్మకం ఉంటే ఏది కూడా అబద్ధం అనిపించదు. 2 దుర్వేషులు ఒక పులిని పెంచి ఆటలు నేర్పారు. దానిని బజారులో ఆడిస్తూ ఉండేవారు. ఆటను చూసి మెచ్చి ప్రజలిచ్చిన డబ్బుతో తమ జీవితాన్ని గడిపేవారు. ముసలితనం మీద పడ్డ పులి ఆడలేకపోయేది. అందుచేత వారికి ఆదాయం లేకుండా పోయింది. దానికి తోడు పులికి జబ్బు చేసింది. ఇనప గొలుసులతో బంధించబడిన పులి తెలియని బాధతో ఆవేదనతో వ్యధ చెందుతూ చిరాగ్గా ఉండేది, అరుస్తూ ఉండేది. ఎవరైనా దగ్గరకు వస్తే చాలు అరవడం మొదలెట్టేది. దాంతో అందరూ భయపడేవారు. ఒకరోజు పులిని బాబా వద్దకు తెచ్చారు. బాబా ఆనతి ప్రకారం వారు పులికి కట్టిన కట్లు విప్పారు. సాయి దానిని ఆప్యాయంగా నిమిరారు. కొద్ది క్షణాలలో బాబా వారి పాదాల వద్ద తన ప్రాణాన్ని వదిలేసింది ఆ పులి. అప్పుడు బాబావారు, ఈ పులి గొప్ప శివభక్తురాలు, అందుచేతనే ఇక్కడికి వచ్చి మరణించింది. ఇది కైలాసానికి వెళ్ళింది. దీని శరీరాన్ని శివలింగానికి ఎదురుగా సమాధి చేయండి అన్నారు. సాయి ఆజ్ఞ ప్రకారం వారు దానిని సమాధి చేశారు. షిరిడీలో పులి సమాధిని మనం ఇప్పటికీ కూడా చూడవచ్చు. బివి దేవ్ దహన్లో తహసీల్దార్, అతడు సాయి భక్తుడు. అతని తల్లి నోములు నోచుకుంది. ఉద్యాపన ఘనంగా చేయాలనుకున్నాడు. శ్రీ సాయిబాబా వారిని ఆహ్వానిస్తూ
షిరిడీకి జాబు రాశారు. నన్ను గుర్తుంచుకున్న వారిని నేను మరువను, ప్రేమతో పిలిచిన వారి దగ్గరికి పరిగెడతాను, మరిద్దరితో కలిసి ఉద్యాపనకు తప్పక వస్తానని జోగ్ అనే భక్తుని చేత సమాధానం రాయించారు బాబా. ఉద్యాపన రోజు ఒక సన్యాసి మరిద్దరితో కలిసి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయాడు. శ్రీ సాయి ఆనంద్కు దేవు చింతించాడు. తర్వాత అసలు విషయాన్ని తెలుసుకున్న దేవు తాను బాబాను గుర్తించనందుకు చింతించాడు. అయినా సాయి వచ్చి విందు ఆరగించినందుకు చాలా సంతోషించాడు. భగవంతుని నమ్మినవాడు ఎప్పుడూ చెడిపోడు. ఆ భగవద్భక్తే అతనికి మార్గదర్శనం చేస్తుంది, మరింత నమ్మకాన్ని, భక్తిని పెంపొందింపచేస్తుంది. సమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్కి జై.